విత్ ప్రూఫ్స్తో మీరు ఏం చేశారో దానికి తగ్గట్టు మీ మీద ఛార్జ్ షీట్ రాసుకొని వాళ్ళ పెన్నే వాళ్ళ చెయ్యే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పోలీసులు కూడా అట్లనే ఆలోచిస్తారండి. ఈ పెన్ను మాది, ఈ పేపర్ మాది, మీరు ఏమేం చేశారు, ఎట్లా చేశారు, ఏంటి అన్ని రికార్డ్స్ సహా మొత్తం బయటకు తీసి పోలీసులు కూడా అట్లానే ఏది రాయాలో మీ గురించి రాసి దానికి ప్రూఫ్స్ తగ్గట్టు ఏదో కేసులు పెట్టామా, లోపల పెట్టామా, దేనికి తగ్గేలేదని చెప్తున్నారు. మీకు బయటకు వచ్చిన మీ ఫోన్ కాల్స్ గురించి తగ్గేదే లేదని చెప్తున్నారా? మేము అసెంబ్లీకి మేము చేసుకుంటారో చేసుకోండి అని తగ్గేదే లేదని చెప్తున్నారా? మాకు అభివృద్ధి అంటే చేత కాదని తగ్గేదే లేదని చెప్తున్నారా? మాకు పోలవరం అంటే అసలు అది అంతు చిక్కని విషయం అని చెప్పిన దానికి మీరు తగ్గేదే లేదని చెప్తున్నారా? ఇట్లాంటి వైసీపీలో చేతకాని తగ్గేదే లేదు చాలా చెప్పారు వాళ్ళు, మేము చూసాము. ఈ రోజున అసెంబ్లీ జరుగుతున్న టైంలో ఇటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక పక్కన కూటమి నాయకులు 3,32,000 కోట్లు బడ్జెట్ సమావేశాలు పెడితే, ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు 3,00,000 కోట్లు అసలు ఎండ కూడా వచ్చారు, అప్పులు పాలు చేశారు మన రాష్ట్రాన్ని. ఇంకా వీళ్ళు బడ్జెట్ ఏ విధంగా వెచ్చిస్తారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు? కానీ ఈ రోజు బడ్జెట్ సమావేశాల గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే అప్పులు చేసే వాళ్ళకి అది అప్పుల్లానే కనిపిస్తాయండి. గతంలో వీళ్ళంతా అప్పులు చేసి పాలన చేశారు కాబట్టి గత పాలకుల వల్ల ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు వాటిలన్నింటినీ ముందుకు వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి మోడీ గారి సహకారంతో అవన్నిటినీ నిలదొక్కుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తే జనం నమ్ముతారన్న భ్రమలో క్రియేట్ చేసి, ఎందుకంటే గవర్నర్ గారు క్లారిటీగా మాట్లాడారు అక్కడ. ఆ మాట్లాడిన దానికి వీళ్ళు ఏం చేశారు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి అంతటి గవర్నర్ మన రాష్ట్రానికి వచ్చి మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అన్నప్పుడు ఆయన మీద పేపర్లు వేసి ఆయన్ని ఎంతో ఇదిగా ఇది చేసి హేళన చేసి వాకౌట్ చేశారు. అంటే ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? గవర్నర్ గారు మన రాష్ట్రానికి వస్తే మాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అసలు ప్రజలకి విజనల్ లీడర్ అని చెప్పుకున్నారు. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ప్రజలకి చేసింది ఏంటి వీళ్ళు 20 నెలల కాలంలో? అసలు ప్రజలు మోసం చేయడం తప్ప అసలు ప్రజల గురించి ఏం ఆలోచించారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? రాగానే 7,000 పెన్షన్ పెంచారు. గడిచిన 3 నెలలతో కలిపి ఏప్రిల్, మే, జూన్ కలిపి 7,000 పెన్షన్ ఇచ్చారు. రాగానే మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు శ్రీశక్తి కింద. దీపం పథకం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేశారు. వీళ్ళకి ఇంకా ఇంకా ఏం చేయాలి? మేనిఫెస్టోనే ఒక్కొక్కటి, తల్లికి వందనం, ఎంతమంది వీళ్ళలాగా 15 వేస్తాం ఒక్కొక్కళ్ళకి అన్న మాట కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 6 ఉంటే 6కి వచ్చింది, 5 ఉంటే 5కి వచ్చినాయి అమౌంట్. అవన్నీ మనం ప్రత్యక్షంగా చూసాం. ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు అన్ని ఇబ్బందులు పెట్టి రాష్ట్రంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంత ఇదిగా పాలన చేస్తున్నారంటే అది విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వల్లే. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలంలోనే అసలు నిరుద్యోగుల గురించి కానీ సామాన్య ప్రజల గురించి కానీ ఆలోచించే తత్వం లేదు. మా ప్రభుత్వంలో సామాన్యులకి క్రమం తప్పకుండా పథకాలు అందించాము, యువతకి ఏ విధంగా జాబ్స్ కావాలో ఆ జాబ్స్ కూడా కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం యువతను పట్టించుకోవట్లేదు, సామాన్య ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. వాలంటరీ జాబ్స్ అండి వాళ్ళు ఇచ్చింది? వాలంటరీ జాబ్స్గా బీటెక్ చదివిన వాళ్ళకి, పీజీ చదివిన వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన వాలంటరీ జాబ్స్గా మేము జాబ్స్ ఇచ్చామని చెప్పుకునేది. అంటే ఎంతో కామెడీగా దావోస్ చలి అని మాట్లాడిన మంత్రులు ఇవాళ రోజున లోకేష్ గారు దావోస్ వెళ్ళి అన్ని కంపెనీస్తో మాట్లాడుకొని గూగుల్ CEO ఇవాళ బిల్ గేట్స్ గారు వచ్చారు. దేనికి వచ్చారు? ఎంత అభివృద్ధి అవుతుంది రాష్ట్రం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. మరి అప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు? 5 ఏళ్ళు ఉన్నారు కదా రాష్ట్రంలో, అప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎందుకు అంటున్నారు వచ్చి? అంటే మేడం గతంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాకముందేమో ఒకే రాజధాని కాన్సెప్ట్ మీద వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అది పక్కన పెడితే పోలవరం విషయానికి కూడా గతం నాయకులు కూడా మాకు ఈ టైం కల్లా అయిపోద్ది, కంగారు ఎందుకు చూపిస్తామని చెప్పి అనిల్ యాదవ్ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు కానీ చెన్నై వైకల్గా వ్యాఖ్యలు చేశారు. మరి ఏదో కూటమి ప్రభుత్వం అమరావతి గురించి కానీ రాజధాని అదే పోలవరం గురించి ఏ విధంగా చేస్తుందంట అనుకోవచ్చు? 3 అన్నారు. 3లో ఏ ఒక్క చోటన్నా ఒక ఇటుకన్నా పేర్చగలిగారా? వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఒక్క చోట కూడా ఒక ఇటుక కూడా పేర్చలేకపోయారు.
అలానే ఏదన్నా అన్నాము అని అంటే దానికి ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి. వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని మాట్లాడుతున్నారు? అలాగా చెప్పండి, ప్రూవ్ చేయండి అని లోకేష్ గారు ఛాలెంజ్ ఇచ్చారు. ఏ దానికన్నా ప్రూవ్ చేయగలిగారా? ఒక్కదానికన్నా ప్రూవ్ చేయండి, మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, ప్రూవ్ చేయండి, చెప్పండి అన్నారు. మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? మీకు క్వశ్చన్ చేసే ఇది ఉంది కదా, అసెంబ్లీ జరుగుతున్నాయి కదా సెషన్స్, మీరు వెళ్ళండి క్వశ్చన్ చేయండి. అందరూ అదే కదా కోరుకునేది. అట్లీస్ట్ మీరు గెలిచిన 11 నియోజకవర్గాల ప్రజల గురించన్నా వెళ్ళి మీరు పోరాడాలి. అది కూడా చేయకుండా బయటకొచ్చి మాట్లాడాము అంటే జనాలకి, అంటే మీమర్స్కి కంటెంట్ ఇవ్వడానికి తప్ప వైసీపీ వాళ్ళు ఇంకా దేనికి పాయింట్ మాట్లాడడానికి ఆ రోజు పనికిరాలి, ఈ రోజు అంతకన్నా పనికిరావట్లేదు. మరి అదే రాజధానికి కానీ అదే పోలవరానికి కానీ అమరావతి చూసుకుంటేనేమో 6,000 కోట్లు, పోలవరం చూసుకుంటేనేమో 6,105 కోట్లు వెచ్చించిన బడ్జెట్లో ఎలా చూడొచ్చు అంటారు? పోలవరానికి అంబటి రాంబాబు గారు అన్నారు, ఇది మాకు ఎప్పటికీ అంత చిక్కని విషయం అని క్లారిటీగా ప్రెస్ మీట్లో చెప్పారు. వీళ్ళకి ఏ అధికారం ఉంది, ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు పోలవరం గురించి? పలానా టైంలో కంప్లీట్ చేస్తామన్నారు. రామానాయుడు గారు అదే పని మీద ఉన్నారు. మొత్తానికి పోలవరం ఎట్లా ఫినిష్ చేయాలి. ఆ వర్క్స్ అంటే వాళ్ళు చెప్పడం అని కాదు, మనం కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ ఎంత డెవలప్ అయింది పోలవరం అనేది. ఆ బడ్జెట్ కేటాయింపు కూడా దానికి తగ్గట్టు జరిగింది. కాకపోతే దేనికన్నా కొంచెం టైం పడుతుంది. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి అది కంప్లీట్ అయితే ఏ రోజు కన్నా అని మేము నమ్ముతున్నాం. మేడం, మరి ఏదైతే ఈ రోజున అంబటి రాంబాబు అరెస్ట్ చేసిన తరుణంలో వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, అసలు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? అసలు కక్ష సాధింపుగానే కూటమి నాయకులు అంబటి రాంబాబు మీద అరెస్టులు చేస్తున్నారు. అసలు చేసిన తప్పేంటి? ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో కుల రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అదొక సాకండి, మాట్లాడేసింది మాట్లాడేద్దాం, మేము బీసీ నాయకులో ఓసీ నాయకులో ఏదో అని మాట్లాడేద్దాం అని అదొక సాకు పెట్టుకుంటారు. ఎప్పుడు వీళ్ళు చేసేది కులాన్ని అడ్డు పెట్టుకోనో ఒక మతం విభేషాలు సృష్టించో ఇట్లాంటివన్నీ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అలానే అంబటి రాంబాబు గారు అంటే ప్రూఫ్ ప్రెస్లోనే మాట్లాడారు కదండి, ఇంకా ఏంటి ఇలా చెప్పేది? అది మాట్లాడింది కాక మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రెస్ మీట్లో కుక్కలు కూడా భయపడవు అన్న మాట అన్నారు. నేను కాక మొన్న మళ్ళీ తగ్గేది లేదన్నట్టు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ప్రజలకు? అట్లా చెప్పి నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటున్నారా? మేము ఏది మాట్లాడినా మాకు చెల్లిద్ది అనుకుంటున్నారా? అంటే ఈ రౌడీ రాజకీయాలు పోయినా సరే కొంతమంది ఇంకా అలా ఉన్నారు. వాళ్ళకి తగిన శాస్తి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చెప్తారని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ స్క్రాప్ అంతా పోతేనే రాష్ట్రం కొంచెం అభివృద్ధి అయిద్దని నమ్ముతున్నాం. ఆయన ఇంటి మీదకి మాట్లాడడానికి వెళ్ళారు. ఆయన వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పండి అన్నారు. క్షమాపణ చెప్పకపోగా కుక్కరన్న మాటకి ఏ నాయకుడిని ఎవరన్నా సరే ఆ పార్టీ కార్యకర్తలు అలానే చేస్తారు. గతంలో మీరు ఎవరు మిమ్మల్ని ఏమన్నారని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు? దేనికి అంత అవసరం ఏముందని మీరు వెళ్ళారు? అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు విధ్వంసాల గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది మాకు. అంటే ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో 2023లో సంక్రాంతి టైంలో ఎవరైతే అవ్వాతాతల విషయంలో వాళ్ళ దగ్గర పెన్షన్స్లో 200 కట్ చేసి లక్కీ డ్రా చేసి చాలా వేల కోట్లు దోచుకున్నారని చెప్పి కూడా వస్తూ ఉన్నాయి. అదే విషయాన ఆయన కోర్టుకు వెళ్ళిన టైంలో కూడా తగ్గేది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మనం ఎలా చూడొచ్చు? అంబటి రాంబాబు చేసిన సైకిల్ కానీ ఎలా చూడొచ్చు అంటారు? దేనికి తగ్గేలేదని చెప్తున్నారు? మీకు బయటకు వచ్చిన మీ ఫోన్ కాల్స్ గురించి తగ్గేదే లేదని చెప్తున్నారా? మేము అసెంబ్లీకి ఏం చేసుకుంటారో చేసుకోండి అని తగ్గేదే లేదని చెప్తున్నారా? మాకు అభివృద్ధి అంటే చేత కాదని తగ్గేదే లేదని చెప్తున్నారా? మాకు పోలవరం అంటే అసలు అది అంతు చిక్కని విషయం అని చెప్పిన దానికి మీరు తగ్గేదే లేదని చెప్తున్నారా? ఇట్లాంటి వైసీపీలో చేతకాని తగ్గేదే లేదు చాలా చెప్పారు వాళ్ళు, మేము చూసాము. ఇప్పుడు తగ్గేదే లేదు చెప్పారు. రేపొద్దున్న ఆయన మాట్లాడిన మాటలకి, కేవలం ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన చేసిన విధ్వంసానికి గతంలో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు తగిన బుద్ధే చెప్తారు. అంటే మేడం, ఈ రోజున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మాట్లాడిన అంబటి రాంబాబు గురించి పుష్ప డైలాగ్ రీక్రియేట్ చేస్తూ ఈ చెయ్యి అతనిదే, ఆ తల అతను, అతను ఏం చేసుకుంటే మీకు ఎందుకని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? పోలీసులు కూడా అట్లనే ఆలోచిస్తారండి. ఈ పెన్ను మాది, ఈ పేపర్ మాది, మీరు ఏమేం చేశారు, ఎట్లా చేశారు, ఏంటి అన్ని రికార్డ్స్ సహా మొత్తం బయటకు తీసి పోలీసులు కూడా అట్లానే ఏది రాయాలో మీ గురించి రాసి దానికి ప్రూఫ్స్ తగ్గట్టు ఏదో కేసులు పెట్టామా, లోపల పెట్టామా, గతంలో తెలుగుదేశం వాళ్ళ ఇంటి బయట, జనసేన వాళ్ళ ఇంటి బయట పోలీసులు పెట్టి ఏదో లాక్కొచ్చామా అన్నట్టు కాకుండా విత్ ప్రూఫ్స్తో మీరు ఏం చేశారో దానికి తగ్గట్టు మీ మీద ఛార్జ్ షీట్ రాసుకొని వాళ్ళ పెన్నే వాళ్ళ చెయ్యే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు.